రాజమౌళి ఏం తీసినా హిట్ అవుతుందా? లేదు లేదు, ఈసారి మాత్రం ఫ్లాప్ పడి తీరుతుంది. ఈ మాట ఈగ నుంచి వినపడుతోంది. బాహుబలికి ఇలానే అన్నారు. RRRకి అలాంటి నెగిటివ్ అంచనాలే వినిపించాయి. కానీ అందుకు రివర్స్లో ఇవన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే ఫస్ట్ టైం వారణాసి మూవీ విషయంలో ఊహలకందని విధంగా ఒక నెగిటివ్ టాక్ నిజంగా భయపెడుతోంది. అందుకు కారణం అమెరికా నుంచి దిక్కు మొక్కు లేని రిపోర్టర్లకు వారణాసి టీం ఇంటర్వ్యూలు ఇవ్వడమే. అదేదో CNN, ఫ్యాక్స్ న్యూస్ లాంటి ఛానల్స్కో, ఎలెన్ షో లాంటి షోలోనో కనిపిస్తేనో ఏదో అనుకోవచ్చు. అమెరికాలో అసలు పెద్దగా ఊరు పేరు లేని ఛానల్స్కి, రిపోర్టర్స్కి ఇంటర్వ్యూలు, వాళ్ళని హైదరాబాద్కి రప్పించడాలు, ఇవే కాదు చాలా విషయంలో వారణాసి రాజమౌళికి ఫస్ట్ పంచ్ పడేలా చేస్తుంది అనే మాటలే వినిపిస్తున్నాయా? ఇండియాలో ఏదైనా చేయొచ్చు, కానీ వరల్డ్ మార్కెట్లో రాజమౌళి పప్పులు ఉడకడం కష్టమేనా? హ్యావ్ ఎ లుక్. ఒకరు ఎదుగుతుంటే వాళ్ళు కింద పడితే చూడాలని కొందరి ఏడుపు ప్రతి రంగంలో కామన్. అలానే ఈగ టైం నుంచి రాజమౌళికి ఎప్పుడు ఫ్లాప్ పడుతుందా అని చర్చించుకోవడం కూడా చాలా కామన్. బాహుబలి టైంలో ఇక దీంతో రాజమౌళి పని అవుట్ అన్నారు, కానీ అలా జరగలేదు. RRRతో చాప్టర్ క్లోజ్ అన్నారు, అది గ్లోబల్గా కలిసి వచ్చింది. కానీ ఫస్ట్ టైం వారణాసి కొత్త ఇంటర్వ్యూలు మాత్రం ఏదో తేడా కొడుతుందన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇంత బతికి ఇంటియనక సచ్చినట్టు మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వీళ్ళు పిలిస్తే లోకల్ నేషనల్ మీడియా రిపోర్టర్లు క్యూ కడతారు. మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ కోకొలలున్నాయి. వాళ్ళు కూడా వారణాసి ఇంటర్వ్యూ అంటే ఎగెత్తుకుని వస్తారు. కానీ కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టు అదేదో అమెరికన్ రిపోర్టర్లు అంటూ ఓ అనామకులకు ఇంటర్వ్యూ ఇచ్చింది వారణాసి టీం. ఒకటి స్క్రీన్ రాన్ ప్లస్, మరొకటి కొల్లాయిడ్ ఇంటర్వ్యూస్. విచిత్రం ఏంటంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ తెరిచి చూస్తే 150,000 సబ్స్క్రైబర్లే ఉన్నారు. ఇక వారణాసి టీం ఇచ్చిన ఇంటర్వ్యూల వీడియోలకి 2 లక్షల నుంచి 7 లక్షల వ్యూస్ వరకు వచ్చాయి. గతంలో వాళ్ళు వేరే వాళ్లతో చేసిన ఇంటర్వ్యూల వీడియోలకి 100లోనే వ్యూస్ ఉన్నాయి. ఇలాంటి అప్కమింగ్ అమెరికన్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ల కోసం కోట్లు ఖర్చు చేసి ప్లస్ కాస్ట్లీ టికెట్లు, స్టార్ హోటల్లో బస, ఇవన్నీ అవసరమా అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇంటర్వ్యూ చేసిన ఒక రిపోర్టర్ అయితే 70s హాలీవుడ్ హీరోలా ఉన్నాడని, సినిమాల్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళి హీరోగా జాయిన్ అవ్వచ్చని కింద కమెంట్లు కూడా కనిపించాయి. అన్నీ తెలుగోళ్ల కమెంట్లే, ఎక్కడా అమెరికన్లు హాలీవుడ్ మూవీ లవర్స్ కమెంట్స్ కనిపించలేదు. దీని ప్రకారం దిక్కుముక్కు లేని అమెరికన్ అనామకుడికి ఇంటర్వ్యూలు ఇవ్వడంతో హాలీవుడ్లో వారణాసికి ఎలా రీచ్ పెరుగుతుంది? ఈ మాత్రం దానికి వారణాసి ప్రమోషన్ కోసం 100 కోట్లు ఎందుకు బురదలో పోస్తున్నారు? కమెంట్స్ కూడా పెరిగాయి. గతంలో నెట్ఫ్లిక్స్ వల్లే RRRకి హాలీవుడ్లో భారీ రీచ్ వచ్చింది. ఆస్కార్ రేస్లో కూడా ఈ క్యాంపెయిన్ బాగానే పనిచేసింది. ఇప్పుడు అదే చేయొచ్చు కదా. మరెందుకు ఇలాంటి ఇంటర్వ్యూలు? ఇది సగటు కమెంట్ తాత్పర్యం. అమెరికన్ రిపోర్టర్స్ అంటే ఏ CNNలోనో ఫ్యాక్స్ న్యూస్లో ప్రోగ్రామ్ అంటే ఏదో అనుకోవచ్చు. అలా కాకుండా ఒక తెల్లతోలుండే అమెరికన్ని పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాటిని మళ్ళా మన తెలుగోళ్లే యూట్యూబ్లో చూసి కమెంట్లు చేయటం సిల్లీగా ఉందంటున్నారు. ఇదేం మార్కెటింగ్ స్ట్రాటజీ అన్న కమెంట్లు కూడా పెరిగాయి. ఇప్పటికే లోకల్ మీడియాను రాజమౌళి పక్కన పెట్టాడని వాళ్ళు గుర్రుగా ఉన్నారు. ఇక నేషనల్ మీడియాను కూడా రాజమౌళి లెక్క చేయట్లేదనే కమెంట్లు పెరిగాయి. వరల్డ్ మీడియాలో వారణాసిని ప్రమోట్ చేయాలన్న ఆలోచన మంచిదే, అయినా పాన్ ఇండియా మార్కెట్ని లోకల్ నేషనల్ మీడియాను దూరం పెట్టడం మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇండియాలో రాజమౌళి మ్యాజిక్లు ఎన్నైనా చేయొచ్చు, కానీ వరల్డ్ ప్లాట్ఫామ్లో ఈ టాక్టిక్స్ పనిచేయవనే మాటలు వినిపిస్తున్నాయి. 30 భాషల్లో 120 దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 55,000 థియేటర్స్లో రిలీజ్ చేయడం గొప్ప విషయమే. కానీ అన్ని థియేటర్స్లో మనవాళ్లు కాకుండా తెల్లోళ్ళు, ఆఫ్రికన్లు, చైనీస్, జపనీస్, యూరోపియన్స్ చూడాలంటే రీచ్ గొప్పగా ఉండాలి. అది సాధ్యమా? అవతార్ లాంటి మూవీతో ఈ సినిమాను కావాలని పోల్చేలా చేసే ప్రయత్నం అవసరమా? ఇలా చేస్తే హాలీవుడ్ అటెన్షన్ వస్తుందా? కంటెంట్ కింగ్ అదే మాట్లాడాలి. అది సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు. కానీ ఈలోపు రాజమౌళి స్ట్రాటజీ చూస్తుంటే ఏమో ఈసారి ఎగిరే గుర్రం జారిపడినా పడొచ్చంటున్నారు.